సార్ మీ వీడియోస్లో నాకు ఎక్కువ సార్లు వినిపించిన పదం కర్మ సిద్ధాంతం. ఫైనాన్షియల్ ప్లానింగ్కి కర్మ సిద్ధాంతానికి లింక్ ఏంటి? అంటే డబ్బు సంపాదించే విషయంలో మనము కొన్ని వాల్యూస్ అనేవి పాటించాలి. సో కర్మ ఇస్ నథింగ్ బట్ యాక్షన్. మీరు కనుక పాజిటివ్ ఇంటెన్షన్తో పాజిటివ్ దృక్పథంతో మీరు పని చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మీ వీడియోస్లో నాకు ఎక్కువ సార్లు వినిపించిన పదం కర్మ సిద్ధాంతం. అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్కి కర్మ సిద్ధాంతానికి లింక్ ఏంటి? అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్కి కర్మ సిద్ధాంతం లింక్ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మన ఛానల్లో మనం ఎక్కువగా జనాల్ని మోటివేట్ చేసేది ఏంటంటే హౌ టు బికమ్ రిచ్, హౌ టు గెట్ రిచ్, హౌ టు బికమ్ కరోడ్పతి. సో ఇలాంటి విషయాలు మనం చెప్తున్నాం. ఏంటంటే వాళ్ళకు ఒక నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే అంటే డబ్బులే పరమావధియా, లేకపోతే అంటే ఎలాగైనా చేసి డబ్బు సంపాదించాలనే డైరెక్షన్లో మీరు చెప్తున్నారు అన్న ఇది జనాలు ఎక్కువ ఇది క్వశ్చన్ చేసేవారు అనమాట. ఓకే. సో అక్కడ ఏంటంటే మనం కర్మ సిద్ధాంతం గురించి కూడా మనం చాలా 2-3 వీడియోలు ఎందుకు చేసామంటే, కర్మ సిద్ధాంతం గురించి నేనేం ఎక్స్పర్ట్ కాదు బేసికల్గా. కాకపోతే ఏంటంటే డబ్బు సంపాదించే విషయంలో మనము కొన్ని వాల్యూస్ అనేవి పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను రిచా పూరా అనేది ఏది డిసైడ్ చేస్తాయంటే, నేను గతంలో నేను ఏం తప్పులు చేశాను, ఏం ఒప్పులు చేశాను, వాటి రిజల్టే ఇవాళ నేను. ఓకే. సో కర్మ ఇస్ నథింగ్ బట్ యాక్షన్, అంతే ఇంగ్లీష్లో చెప్పాలంటే. సో అదేవిధంగా మీరు కనుక వాల్యూస్ పాటిస్తే, మీరు మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు న్యూటన్స్ థర్డ్లా ఉంది. మీరు ఒక బంతితోని కొడితే అది మళ్ళీ ఇంకా రెట్టివ్ స్పీడ్తో మనకు రిటర్న్ వచ్చింది. అలాగే కర్మ ఏంటంటే మీరు ఒక మంచి చేశారనుకోండి, మీకు ఏదో రకంగా మళ్ళీ మీకు మంచి జరుగుతుంది. అదేవిధంగా మీరు చెడు చేశారనుకోండి, ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడు సార్. ఇప్పుడు మన రైల్వేలో చూస్తుంటాం, ఈ దుప్పట్లు ఇవి కూడా ఎత్తుకుపోతుంటారు. అవునవును. వాడికి 100 రూపాయలు లాభం జరుగుతుంది సార్. ఆ దుప్పటి అవన్నీ చీప్ క్వాలిటీ ఉంటాయి. చీప్ క్వాలిటీ అంటే మంచి క్వాలిటీయే, బట్ రేటు తక్కువ ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమనుకుంటాడంటే, అరే నాకు ఇవాళ 100 రూపాయలు కలిసి వచ్చింది అనుకుంటాడు. వాడికి అక్కడ బయటకు వచ్చేసరికి ఆ లోపే వానికి ఒక 500-1000 రూపాయలు లాస్ అయి ఉంటుంది, కానీ వాడికి తెలియదు అది. ఇప్పుడు ఒక దొంగ 100 రూపాయలు దొంగతనం చేస్తాడు సార్, కానీ వాడికి అదే టైంలో మనకు 1000 రూపాయలు నష్టం జరిగి ఉంటుంది. కాకపోతే వాడు ఏంటంటే దీనివల్ల జరిగిందని వాడు అనుకోడు. ఓకే. సో యాక్షన్కి రియాక్షన్ ఏదో రకంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మీరు కనుక పాజిటివ్ ఇంటెన్షన్తో పాజిటివ్ దృక్పథంతో మీరు పని చేస్తే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనే చూసాను, కొంతమంది సినిమా ఇండస్ట్రీకి కొంతమంది వస్తుంటారు సార్, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ప్రొడ్యూసర్స్. సినిమాలు తీశారు వాళ్ళు. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, వాళ్ళు వచ్చేది ఏంటి, వాళ్ళ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ కోసము, దానికోసం కాదు, ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తారు. అంటే లిటరల్గా చెప్తున్నా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక కలర్ఫుల్ ఫీల్డ్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఇంటెన్షన్తో వస్తారు, కాబట్టి వాళ్ళు సక్సెస్ కాలేదు. ఓకే. ఇప్పుడు దిల్ రాజు లాంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే, వాళ్ళు వచ్చింది ఎంజాయ్ చేయడానికి కాదు, ఒక ప్యాషన్ ప్లస్ ఒక ప్రొఫెషనలిజంతో పనిచేయాలి, ప్రొఫెషనలిజంని నెలకొల్పాలని చెప్పేసి. ఇప్పుడు ఆయన చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. సో దట్ ఈస్ కర్మ. ఇఫ్ యూ డూ గుడ్ కర్మ, యూ విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే. ఇప్పుడు అదే రకంగా ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే, కొంతమంది అంటుంటారు, సార్ నాకు ఈ కష్టాలేంటి సార్, ఇవి నాకు ఒకేసారి 100 ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇది కూడా కర్మనే. ఒకటి, దానివల్ల ఏంటంటే నీకు రేపు పొద్దున మంచి జరిగే అవకాశం ఉంటుంది. రేపు నువ్వు ఇటువంటి సిచ్యువేషన్స్ అని ఎదుర్కోవాలి కాబట్టి నీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అప్పుడు నువ్వు రాటి తేలిపోతావు అనమాట. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గుర్తొస్తుంది నాకు. నిన్న నా దగ్గరికి ఒక మిత్రుడు వచ్చిండు, పాత మిత్రుడు. పొద్దున్నే వచ్చి, అన్న పార్కింగ్లో కూర్చున్నా, రావాలన్నా పైకి రావాలా, కిందే ఉండాలని అడిగి, నేను ఇంక అప్పటికే నిద్రలేస్తున్నా, నేనే వస్తున్నాగ్రా అని చెప్పి వచ్చిన, పైకి తీసుకెళ్ళినా, కూర్చోబెట్టిన. స్టోరీ చెప్తున్నాడు. ఏం స్టోరీ చెప్తున్నా అంటే, నాకు ఒక 30,000 రూపాయల క్రెడిట్ కార్డు వచ్చింది, దాంతో 4,000 రూపాయలు పెట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన, దాంతో ఒకటి కారు అవసరం ఉంటే కారు కొనుక్కున్నా, అక్కడ స్టార్ట్ అయిన నా జీవితం 1 కోటి రూపాయల అప్పులో ఉన్నా. నేను నాకు అర్థమవుతలేదు, నేను రూపాయి తినది లేదు, తాగింది లేదు, చేసింది లేదు, ఇక్కడ తీసి అక్కడ ఇస్తున్నా, అక్కడ తీసి ఇక్కడ ఇస్తున్నా, నాకు తట్టుకోవడం అయితలేదు, అసలు నేను ఏం చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. అంటే మన యాక్షన్స్ అనేది రిజల్ట్, ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి మీరు చెప్పిన న్యూటన్స్ థర్డ్ లా అదే కదా. నాకు మీరు చెప్తుంటే అనిపిస్తుంది, ఎందుకు ఎక్కడనో ఒక దగ్గర మిస్ అవుతుంది, దాన్ని రిపీట్ చేసుకుంటూ వస్తాము, దాని రిజల్ట్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మనం పిల్లలకి ఎడ్యుకేషన్ చేయించామని చెప్తారు. ఎందుకు అంటే ఎడ్యుకేషన్ వల్ల అనేది, సో ఎడ్యుకేషన్ అనేది ఒక గుడ్ కర్మ.
సో దానివల్ల నీకు పాజిటివ్ రిజల్ట్ ఇమీడియట్గా రాకపోవచ్చు, కానీ ఒక 20 years తర్వాత రావచ్చు కదా, నీ చదివే నేను కాపాడుతుంది. ఇప్పుడు సార్ ఒకటే సింపుల్ రిజల్ట్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రాజా, బిహేవ్ లైక్ రాజా, నాట్ లైక్ ఏ బెగ్గర్. బెగ్గర్ ఏం చేస్తాడు, అడుక్కుంటూ ఉంటాడు. అడుక్కుంటూనేవాడు రాజు కాలేడు ఎప్పుడు, ఇచ్చేవాడే రాజు అవుతాడు. వాడు ఇస్తూ పోతుంటే వాడు రాజు అవుతాడు. అడుక్కుంటూ పోతూ వాడు చేసేమో వాడు అడుక్కోవడం, నేను రాజు కావాలంటే కాడు ఎప్పటికి కాదు. ఇప్పుడు చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడు నాకు 1 కోటి రూపాయలు రావాలి, 2 కోట్లు రావాలి అంటే ఇవ్వడు. ఇప్పుడు దేవుడికి నమ్మకం కలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏంటి అంటే నీకు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావు, రేపు నువ్వు పిల్లని వదిలిపెడతావు, నువ్వు ఇంకో దాంతో తిరుగుతావు, ఇది ఇంకో దాంతో తిరుగుతావు. సో ఇవి ఐ విల్ నాట్ గివ్. ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు ఇస్తే నువ్వు దాని నుంచి 1 లక్ష రూపాయలు ఎవరికో దానం చేస్తావు. నీ ఇంటెన్షన్ ఏంటి, ఇంకొకరు పాపం ఇంకోరు పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు, వారికి ఒక హెల్ప్ చేద్దామని నువ్వు ఇంటెన్షన్తో అడుగుతున్నావు. అదే రకంగా నువ్వు డెవలప్మెంట్ కావాలంటే ఇస్తాడు. సో మన ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకో కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ కర్మలో టైప్స్ ఉంటాయి, కానీ నాకు ఆ పేర్లు తెలియదు, ఎందుకంటే నేను ఎక్స్పర్ట్ కాదు కాబట్టి. బట్ ఓన్లీ నేను ప్రాక్టికల్గా చెప్తున్నా, మీరు అడిగారు కాబట్టి ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్తున్నా అంతే. సో దీంట్లో నేను టెక్నికల్ ఇవన్నీ ఎక్కువ చెప్పట్లేదు. ఇప్పుడు నేను అల్ట్రాటెక్ సిమెంట్లో పనిచేసేటప్పుడు ఒక కాంట్రాక్టర్ ఉండేవాడు. ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ నాకు లిక్కర్ టెండర్ వచ్చింది సార్ అన్నాడు. లిక్కర్ బిజినెస్ అప్పుడు మన ఎవ్రీ 2 years ఒకసారి లిక్కర్ టెండర్ అవుతుంది కదా సార్. 2 లక్షలు ఏదో కట్టాను, ఆ తర్వాత వచ్చింది సార్ మాకు అన్నాడు. నేను అన్నాను, వద్దండి, అది ఇప్పుడు లిక్కర్ బిజినెస్ చేయడం అనేది అంటే మీకు మంచిగా అనిపించవచ్చు, కానీ నేను చాలామంది అబ్జర్వ్ చేశాను. ఏంటంటే నేను ఒక గౌడ్ కాబట్టి నాకు చాలామంది అంటే ఉన్నారు, మా బంధువులు కానీ వాళ్ళంతా. ఏంటంటే ఎవరికి కూడా మంచి జరగదు, ఎందుకంటే మీరు చేసే బిజినెస్ ఏంటంటే దానివల్ల ఒక వైన్ షాపు ఎంతమందిని చంపుతుంది అనేది డేటా లేదు ఇప్పటికీ, డేటా తీయరు కూడా. ఎందుకంటే వైన్ బిజినెస్ అనేది దాదాపు మ్యాక్సిమం 90% గవర్నమెంట్సే చేస్తాయి, ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను. సో వాళ్ళ డేటా తీయరు. ఒక వైన్ షాప్లో తాగినతను వాడు రేపు పోయి వాడు ఈ ఊళ్ళో చేయొచ్చు యాక్సిడెంట్, వేరే ఊళ్ళో చేయొచ్చు. మీరు యాక్సిడెంట్ అంటే గుర్తొస్తుంది, మీరు పర్మిషన్ ఇస్తే ఒక విషయం చెప్తాను. మన రీసెంట్ గా కర్నూలులో ఇన్సిడెంట్ జరిగింది కదా, ఇన్సిడెంట్ కాదు అది, పెద్ద యాక్సిడెంట్, దాదాపు 20 మంది ఏమో చనిపోయారు. దానికి మొత్తం లిక్కరే సార్. వాడు లిక్కర్ తాగాడు కుర్రోడు, వాడు ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చాడు, వాడు పడిపోయిన తర్వాత వాడు ఒక్కడు పోలేదు. ఆ బస్సు దాని మీదకి ఎక్కడం వల్ల మిగతా 20 మంది అమాయకులు చనిపోయారు. ఆ లిక్కర్ అనేది ఆ హైవేలకు దగ్గరలో అవైలబుల్ లేకపోతే ఆ టైంలో వాడు హైవే ఎంటర్ అవ్వడు కదా. అసలు ఆ లిక్కరే లేకపోతే ఆ కుర్రోడు తాగుండేవాడు కాదు, అలా రాత్రిపూట ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఉండేవాడు కాదు, ఆ బైక్ ఆ బస్ కింద పడి ఉండేది కాదు, ఇంతమంది ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయి ఉండేవాళ్ళు కాదు. మీరు చెప్తుంటే నాకు గుర్తొచ్చి చెప్తున్నా. అయితే మనము ఎక్కడున్నామంటే అతను అదే లిక్కర్ అతనికి వచ్చింది, దాంట్లో డ్రా తీస్తారు కాబట్టి అతనికి వచ్చింది అనమాట. అంత ముందే నేను చెప్పే అతనికి, ఏంటంటే నాతో పాటు ఎప్పుడు కూర్చునేవాడు, అక్కడ వచ్చి రోజు 1 గంట సేపు నాతో కూర్చునేవాడు. కాంట్రాక్టర్ కాబట్టి మ్యాక్సిమం కాంట్రాక్ట్స్ అతనివే ఉండేవి ఆ కంపెనీలో, లేబర్ కాంట్రాక్టు, కొన్ని మెటీరియల్ కాంట్రాక్ట్స్ అతనివే అనమాట. సో నేను అది చెప్పాను, అంటే నాకంటే ఏజ్లో చిన్న, అప్పుడే కొత్త పెళ్ళైన అతను అనమాట ఆయన. ఇట్లా నేను చెప్పాను అనమాట, ఇది బాగుండదు, ఈ బిజినెస్ చేయకూడదు, నువ్వు కావాలంటే వేరే బిజినెస్ చేసుకో, కానీ ఆయన రెడ్డి కమ్యూనిటీ, నువ్వు కావాలంటే నీకు వేరే ఆప్షన్స్ ఉంటాయి చేసుకో, కానీ ఇవి ఎందుకు అన్నాను. తీసుకున్నాడు. ఎంత 2 లక్షలు పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళది సిండికేట్ అయ్యారంటుందో 10 లక్షలు ఖర్చు పెట్టినట్టున్నాడు. స్టార్ట్ అయింది ఎక్కడ, శంకర్పల్లిలో జరిగింది ఈ విషయం. ఒక స్టార్ట్ అయినా 4 రోజులకేమో వాళ్ళ ఫాదరు, ఆ ఊరి డిప్యూటీ సర్పంచ్, వీళ్ళ చుట్టమే, తర్వాత ఇంకో 2 నలుగురు కలిసి శ్రీశైలం పోయారు. పోయి రిటర్న్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. వీళ్ళ ఫాదర్కి భయంకరమైన యాక్సిడెంట్, కాళ్ళు చేతులు బాగా ఇరిగాయి, దాదాపు ఒక 10 లక్షలు ఖర్చు అయింది. ఇన్సూరెన్స్ లేదు. డిప్యూటీ సర్పంచ్ అన్నాను కదా, ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో, ఇంకో 2 బాగా దెబ్బలు తగిలాయి. సో ఇప్పుడు ఆయన ఎంత సంపాదించాడు సార్? సంపాదించకుండా అంటే దీంట్లో పోగొట్టుకుని ఇది అనమాట. అంటే ఇప్పుడు అక్కడ ఏంటంటే మీరు చూడండి, ఇక్కడ వచ్చే ప్రాఫిట్ చాలా ఉంటుంది. లిక్కర్లో బిజినెస్లో మీకు వచ్చే ప్రాఫిట్ కోట్లలో ఉంటుంది, కానీ పోయేది ఎక్కువ ఉంటుంది. ఆ పోయేది డబ్బు రూపంలో పోవచ్చు, హెల్త్ రూపంలో పోవచ్చు, మనిషే పోవచ్చు, బట్ అది తెలియదు అనమాట. సో చాలామంది ఏంటంటే మనం లిక్కర్కి ఎందుకు ఎగబడతారంటే, అంటే లిక్కర్ బిజినెస్ చేయడానికి అది చూస్తారు తప్ప ఇది చూడరు. సో అందుకని మీరు చేసే బిజినెస్లో అయినా కూడా మంచి బిజినెస్ చేయాలి, మంచి వాల్యూస్ మెయింటైన్ చేయాలి, మంచి పర్పస్ కోసం చేస్తే సక్సెస్ అవుతారు అనేది నాకు తెలిసిన కర్మ సిద్ధాంతం. అంటే నేనే
దాంట్లో ఒక ఇది కాదు, కర్మ సిద్ధాలు ఎక్స్పర్ట్ కాదు. గుడ్ కర్మ గివ్స్ గుడ్ రిజల్ట్. అంతే, అంతే, రైట్. గుడ్ ఇంటెన్షన్స్. ఓకే.